హాయ్ హలో బాగున్నారా? ఈరోజు రొటీన్ బ్లాగ్ అన్నమాట. సాటర్డే. ఈరోజు మేము ఏం చేసుకున్నామో చూద్దాం. ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేస్తున్నాను. అంటే కాఫీ అన్నీ డైలీ తీసే పనులే తీస్తూ ఉంటే బాగుండదు కదా అనేసి కొన్ని ఈరోజైతే నేను వాటర్ బాగా మరిగించి దాంట్లో అదే ఎసరు పెట్టి వేస్తారంటారు కదా, అలాగే చేస్తున్నాను అనమాట. రోజు అత్తెసరులాగా వేస్తాను. కరెక్ట్గా 1కి 3.5 గ్లాస్ నీళ్ళు పోసి బియ్యం కడిగి అలాగే పెట్టేస్తాను. ఈరోజు ఇలా వేసాను అనమాట. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రోజు. ఈరోజు ఏం చేస్తున్నానంటే చిన్నవి వంకాయలు ఉన్నాయి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఇవి కూరలు ఉన్నాయి కానీ ఈ వంకాయలు పాడైపోతాయి ఎక్కువ రోజులు ఉంటే అని. చాలా లేతగా ఉన్నాయి. మొన్న అయితే వంకాయ కర్రీ చేశాను కదా ఆల్రెడీ 2 టైమ్స్. సరే ఇంకా వంకాయ బజ్జీ చేద్దాం ఈరోజు వెరైటీగా అని చెప్పేసి. వెరైటీ కాదు, మా ఇంట్లో వెరైటీ అనమాట. ఎందుకంటే నేను డైలీ ఎక్కువ వంకాయ కూర చేయను కాబట్టి అవి తెచ్చినప్పుడు కొంచెం ఇలా చేస్తూ ఉంటాను. చూసారా ఎంత చిన్నవో, చాలా లేతగా ఉన్నాయి. కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయలు అప్పటికప్పుడే కట్ చేసి వేసేసుకుంటే బాగుంటుంది కాబట్టి అవి నిల్వ ఉంచకూడదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు అట్లా కూడా ఉండకూడదు, బ్లాక్ అయిపోతుంది. కనురు అంటారు, అంటే చేదు అయిపోతాయి అన్నమాట. అందుకని కానీ ఇవి బాగానే ఉంటాయి. ఇంకా నేను వాటర్లో తరిగేసి ఆ తర్వాత 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి వేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అనమాట. ముందుగానే వీడియో తీస్తే ఇట్లా, ఒక్కోసారి ఇట్లా, లేకపోతే అన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకొని వంట స్టార్ట్ చేసేది మటుకే చూపిస్తాను, అట్లా అన్నమాట. ఇప్పుడు కుండ వేడెక్కింది, దాంట్లో కాస్త ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అట్లాంటివన్నీ వేసేస్తున్నాను. ఇంగువ, ఎండుమిర్చి. వంకాయ బజ్జికి చిన్న కుండ, అంతకంటే దాంట్లో కూడా కొంచెమే వస్తుంది ఇది కూడా, అందుకని చిన్నది పెట్టాను. వేడెక్కిన తర్వాత నేను ఆనియన్స్, తర్వాత వంకాయ ఇట్లా 1 by 1 అన్నీ వేసేస్తున్నాను. వేసేసి కాస్త ఉప్పు, పసుపు వేసి మూత పెట్టామంటే మంచిగా ఉడికిపోతాయి, మంచిగా మగ్గిపోతాయి ఆ వాటర్లోనే, ఆయిల్లోనే. ఒకసారి కలిపేసామంటే ఆయిల్ అంతా అన్ని ముక్కలకి పట్టేస్తుంది. ఆ తర్వాత మనం మూత పెట్టి ఉంచితే మగ్గుతుందన్నమాట. వంకాయ వేసిన తర్వాత మనం వెంటనే ఉప్పు వేసేసుకోవాలి, ఎందుకంటే చేదవ్వకుండా ఉండడానికి. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఇంకొక ఉల్లిపాయ ఉంది కదా, దీంట్లోకి ఉల్లిపాయ, టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వంకాయ బజ్జీలోకి. కాస్త పప్పు వేస్తే కూడా బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది కదా అని నేను పప్పు వేయకుండా ఓన్లీ వీటితోనే చేశాను. మా అత్తయ్య ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసేవాళ్ళు అన్నమాట ఇది వంకాయ బజ్జీ. ఇప్పుడు ఎవ్వరూ తినట్లేదని నేను తక్కువ చేస్తాను. సొరకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, ఇట్లాంటివన్నీ కొంచెం పిల్లలు ఇప్పుడు తినమంటే తినరు కాబట్టి ఒక కూర, చారు ఉన్నా సరిపోతుంది. ఈరోజైతే నేను ఇది ఉసిరికాయ పచ్చడి ఉంది కదా, అది ఇది ఆవకాయలాగా పెట్టి ఉంచాను కదా, ఆ ముక్కల్ని మిక్సీ వేసేసి మళ్ళీ ఒకసారి పోపు వేశాను. సూపర్ టేస్ట్ ఉంది. నేనే అన్నం అంతా అదే తిన్నాను అనమాట, అంత బాగుంది పచ్చడి అయితే. రెండు టమాటాలు, 2 ఉల్లిపాయలు, మంచిగా వేసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఎంత ఈజీగా అయిపోతుందంటే ఇలాంటి వంటలు చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుందన్నమాట. చాలా చిట్టి కుండ ఇది,
అంటే 3/4 కేజీ అట్లా పడుతుందన్నమాట పాలు. అయితే ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది చూసారా. అన్నం ఉడికేటప్పుడు చూడండి కింద వాటర్ ఉంది, పైన అన్నం అనేది ఎలా ఉడుకుతుందో చూడండి. ఇంకా కొంచెం ఎక్కువైనట్టున్నాయని నేను వార్ చేశాను. ఆ క్లిప్పింగ్ అయితే చూపించలేదన్నమాట. చూసారా మంచిగా అన్నం రెడీ అయిపోయింది. ఇలా పొంగినట్టు వస్తుంది అన్నం అయితే కొన్ని ఇలాంటి వాటిల్లో చేస్తే తెల్లగా ఎంత బాగుందో చూసారా. మూత పెట్టేశాను, అయిపోయింది. అన్నం ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కానీ ఇంకా ఎంత మంచి వాసన వస్తుందంటే ఉల్లిపాయ, టమాటా, వంకాయ, ఇంకా చెప్పాలంటే మునక్కాడ, మామిడికాయ ఇట్లాంటివన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సీజన్ కాదు కదా, మునక్కాడలు అయితే దొరకట్లేదు కాబట్టి, ప్లస్ ఇవి మిగిలిపోయిన వాటితో చేసుకుంటున్నాం కాబట్టి 5-6 వంకాయలు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను. దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను. వేస్తే చాలా కొంచెం మగ్గిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది. ఉట్టి కూర తిన్నట్టు కాకుండా కొంచెం గుజ్జుగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు గుజ్జు వేశాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కూరపొడి, ఉప్పు, కారం, చిన్న బెల్లం ముక్క వేసేసి మూత పెట్టేస్తే సూపర్గా ఉడికిపోతుంది. యాక్చువల్గా ఇది కొంచెం మిగిలితే రాత్రి చపాతీ చేద్దాం అనేసి నేను ఇట్లా చేశాను. అది ఆల్మోస్ట్ అంత కొంచెమే అయింది, మిగిలే అంత లేదన్నమాట. చూసారా ఎంత తక్కువగా వచ్చిందో. ఇలాగే చేసుకోవాలన్నమాట ఒక పూటకి అన్నట్టు. మంచిగా ఉడుకుతుంది. కూర పొడి నేను ఇంట్లోనే చేసుకుంటాను కదా ఫ్రెష్గా, అలా. ఇప్పుడేమో ఉప్పు వేసేస్తున్నాను, కొంచెం బెల్లం ముక్క. ఎప్పుడు చింతపండు వేసినా దానికి తగ్గట్టు కొంచెం బెల్లం ముక్క వేసామనుకోండి ఏమా టేస్ట్ ఉంటుందన్నమాట. అది వద్దకపోతే అవాయిడ్ చేసేయచ్చు. మంచిగా కలిపేసి మూత పెట్టేస్తాను. స్మెల్ అద్దరిపోతుందన్నమాట. ఇది ఉసిరికాయ ముక్కలు వేస్ట్ చేస్తారు పిల్లలు, సరిగ్గా తినరు అనమాట. ముక్క పచ్చడంతా తినేసి ముక్కలు అలా పక్కకు ఉంచేస్తారు. లాస్ట్లో నంచుకుంటామని నేనేం చేస్తానంటే అందుకని ఆ పచ్చడిని ఒక్కసారి మిక్సీ వేసేసి పోపు వేస్తున్నాను అనమాట. అప్పుడు వాళ్ళకి ముక్కలు అనేది రావు కదా. ఇప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇట్లా తెలియకపోతే. అంటే ఆల్రెడీ మనం ఉసిరికాయ పెట్టుకున్నదే అన్నమాట. అది తీసి అంటే గింజలు లేకుండా నేను గింజలన్నీ తీసేస్తాను. బాగా మగ్గిన తర్వాత గింజలు తీసేసి ఆ తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ వేసేసి ఉసిరికాయ పెడుతూ ఉంటాను అనమాట. అది ఇప్పుడు ఏం చేశాను పెట్టి మనకు 15 డేస్ 1 మంత్ అయినట్టుంది. కార్తీక మాసంలో చేశాను కాబట్టి ఇప్పుడు దాన్ని ఈరోజు తిందాము అనిపించి బయటకు తీసాను. అది మిక్సీ వేసేసాను మంచిగా. ఆ తర్వాత పోపు వేసాను అనమాట. మెంతిపిండి, ఇంగువ, ఆవాలు వేసేసి మంచిగా వేగిన తర్వాత ఇలా కలిపేస్తున్నాను. పల్లి నూనె వేసాను చూసారా. నూనె వేసిన తర్వాత ఎంత బాగుందో పచ్చడి. అంతే. ఆ తర్వాత కొంచెం డిష్ అవుట్ చేసేసుకున్నాను టేబుల్ వేర్కి. అది సీసాలో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా మనం వంకాయ బజ్జీ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక నంచుకోవడానికి వడియాలు లాంటివి ఉంటే చాలా బాగుంటుంది కదా. అంటే ఓపిక ఉన్నప్పుడు ఎప్పుడైనా వడియాలు ఇలా వేయించి పెట్టుకుంటే బాగుంటుందని చారులోకి ఇట్లా వంకాయ బజ్జీలోకి ఇట్లాంటి వాటిల్లోకి నంచుకుంటే చాలా బాగుంటుంది కదా. సరే అని ఇవి ఎల్లో ఫింగర్స్ అంటారా వీటిని, ఎల్లో వడియాలు ఇవి వేయించేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత మా ఇంట్లో వడియాలు కొద్దిగా ఉన్నాయి, అవి వేయించాను. తర్వాత గుమ్మడికాయ వడియాలు, కొంచెం ఊరిమిరపకాయలు అవన్నీ వేయించేసుకొని
ఈరోజైతే మా లంచ్ సూపర్గా ఉంటుందన్నమాట. అంటే నాకు వడియాలు వేయించుకుంటే వడియాలు కానీ అప్పడం కానీ అది చాలా బాగున్నట్టు ఆ లంచ్. ఇవి ఇది వరకు కలర్ వడియాలు వచ్చేవి కదా, ఇప్పుడు ఓన్లీ ఎల్లోవే దొరుకుతున్నాయి. అయినా కలర్స్ వేసినవి మంచివి కాదనుకోండి, ఇంకా ఎల్లో దొరికాయి కాబట్టి సూపర్ మార్కెట్లో అప్పడాలు కానీ ఇట్లా వడియాలు కానీ వేయించుకుంటే కొంచెం లంచ్ అనేది రిచ్ లంచ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి పిల్లలకి డబ్బాలో వేసి పెడితే పిల్లలు వేళ్ళు 5 వేళ్ళకి వేసుకొని పిల్లలు తింటారు కదా, అట్లా తింటాను అనమాట. అంత ఇష్టం నాకు. ఇవి వడియాలు కూడా వేయించేసాను. ఇవి మా ఇంట్లో నేను లాస్ట్ టైం పెట్టిన వడియాలు, బియ్యం పిండి సగ్గు బియ్యం కలిపి పెట్టిన వడియాలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులన్నీ అంటే టమాటా పప్పు, ఆకుకూర పప్పు, గోంగూర పప్పు ఇట్లా చేసినప్పుడు, ఇట్లా వడియాలు సాంబారు లాంటివి చేసినప్పుడు మనం ఇలా వడియాలు వేయించుకున్నాం అనుకోండి, సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇవేమో గుమ్మడికాయ వడియాలు, ఇవి కూడా వేయించేసుకుంటున్నాను. లాస్ట్ కొంచెం ఉన్నాయి, ఇంకా 1-2 సార్లకి ఇలా వేయించేస్తే వస్తుంది. ఇవి ఏది కూర లేనప్పుడు ఇవి వేయించి అన్నంలో కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి కూడా బాగా వేగిపోయి, ఇవి వేగుతున్నప్పుడే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇంట్లో అసలు మంచి స్మెల్. ఇప్పుడు మిరపకాయలు, ఊరిమిరపకాయలు, చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, వీటి పేర్లు భలే ఉంటాయి. మేమైతే ఊరిమిరపకాయలు అంటాం, అంటే మజ్జిగలో ఊరబెట్టిన మిరపకాయలు, అందుకని ఊరిమిరపకాయలు. ఇవి ఒక 4 వేయించేస్తున్నాను. ఇవి లాస్ట్ టైం నేను పెట్టాను, బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చి, కొన్ని చిన్నవి కొంచెం బజ్జీ పచ్చిమిరపకాయలు అనమాట. వాటికి మధ్యలో ఘాటు పెట్టి ఉప్పు వేసిన మజ్జిగలో ఊరబెట్టి ఆ తర్వాత ఎండబెట్టాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వేయించేసుకున్నాను. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసి అన్నం వడ్డించుకొని తినేస్తున్నాం. కంచంలో పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉసిరి పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది. ఉసిరి పచ్చడి వేసుకున్నాను. ఫస్ట్ ఏదైనా సరే కంచంలో పచ్చడి, కూర, పప్పు ఏదో ఒకటి వేసుకొని ఆ తర్వాత మనం అన్నం వడ్డించుకోవాలి. ప్లెయిన్గా ఎప్పుడు అన్నం వడ్డించుకోకూడదు అనమాట. ఆ తర్వాత వంకాయ బజ్జీ వేసేస్తున్నాను. వడియాలు వేసుకొని శుభ్రంగా మేము లంచ్ అయితే మంచిగా తినేస్తున్నాం అన్నమాట. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో ఏది నచ్చినా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త వీడియోలతోటి మీ ముందుకు